ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ ఏనాడు గెలవలేదు. హేమీలను బరిలో నిలిపినా ఆ నియోజకవర్గం మాత్రం వైసీపీ వశం కాలేదు. ఇటీవలే ఆ నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించారు. అయినా పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనట. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి? వైసీపీ జగన్ టార్గెట్ చేసిన ఆ సెగ్మెంట్ వైసీపీ జెండా ఎగురవేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో వైసీపీకి కొత్త ఉత్సాహం తీసుకుని రావడానికి అధినేత జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకప్పుడు రాష్ట్రంలో వైసీపీ అత్యంత బలంగా కనపడేది. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. పార్టీకి సరైన నిర్మాణం లేదని, గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వలేదనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గాల సమన్వయకర్తలను దాదాపుగా కొత్తవారిని నియమించారు. మిగిలిన నియోజకవర్గాలకు కూడా త్వరలోనే ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. వైసీపీ అనగానే అందరికీ రాయలసీమనే గుర్తుకొస్తుంది. రాయలసీమలో ఆ పార్టీకి ఎక్కువ పట్టుంది. ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి ఆదరణ ఉంది. 2014, 2019లో ఈ రెండు జిల్లాల నుంచే పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా చతికిలబడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం దర్శి, ఎర్రగొండపాలెంలో మాత్రమే వైసీపీ గెలిచింది. కాగా ఈ జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుంచి గెలవని సీటు ఒకటుంది. అదే పర్చూరు. జిల్లాలో ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. పర్చూరు సీటులో వైసీపీ 2014 నుంచి పోటీ చేస్తే 3 సార్లు ఓటములే ఎదురయ్యాయి. వైసీపీని టీడీపీకి చెందిన ఏలూరు సాంబశివరావు ఒంటి చేత్తో ఓడిస్తూ వస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభంజనంలో కూడా ఈ సీటును తెలుగుదేశం గెలుచుకోవడానికి ఏలూరు సాంబశివరావే కారణం. అయితే వైసీపీ అధినేత జగన్ ఇక్కడ అనేక ప్రయోగాలు చేశారు. వరుసగా 3 ఎన్నికల్లో 3 అభ్యర్థులను బరిలోకి దింపారు. 2014లో గొట్టిపాటి భరత్ కుమార్కి టికెట్ ఇచ్చారు. 2019లో ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును నిలబెట్టగా, తాజాగా జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎడం బాలాజీకి టికెట్ ఇచ్చారు. కానీ 3 ఓడిపోయారు. వరుసగా 3 సార్లు వైసీపీ ఓడిపోవడంతో పర్చూరు నియోజకవర్గంలో పార్టీకి బలం లేకుండా పోయింది. ప్రస్తుతం అధికారంలో లేకపోవడం, దీనికి తోడు ఇక్కడ ఏనాడు వైసీపీ గెలవకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా చిన్నాభిన్నమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కింది స్థాయి నాయకులు వేరే పార్టీల్లో చేరిపోవడంతో క్యాడర్ను నడిపించే నాదుడే లేకుండా పోయాడు. దీంతో కొత్త వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్ గాదే వెంకటరెడ్డి కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలివ్వడంతో పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. పర్చూరు నియోజకవర్గంలో గాదే కుటుంబానికి రాజకీయంగా పట్టుంది. అంతేకాకుండా లోకల్గా ఉండే ఫ్యామిలీ కావడంతో మధుసూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకొచ్చింది. గాదే ఫ్యామిలీ ఇక్కడ పూర్తిగా ఇన్వాల్వ్ అయితే లీడర్లు కూడా గట్టిగా పనిచేస్తారని అంచనా వేశారు. అనుకున్నట్లుగానే మధుసూదన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడుతున్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇంకా ఓటమి బాధలోనే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కాగా ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా 1983, 1985, 1989లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచారు. ఇక 2004, 2009లో దగ్గుబాటి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ మీద కోపంతో స్థానికులు టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు. టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు టీడీపీనే గెలవడం గమనార్హం. టీడీపీకి అంత బలం ఉంది కాబట్టే గాదే ఫ్యామిలీని బరిలోకి దింపారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పర్చూరును తన ఖాతాలో వేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరి మధుసూదన్ రెడ్డి జగన్ కలను నిజం చేస్తారా? పర్చూరులో వైసీపీ జెండా ఎగురుతుందా అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.